పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. 1660 రోజుల కరుణకై వందనాలయ్యా. లెక్కించలేని అద్భుతాలను 1660 రోజులు చేసిన నీకే వందనము వందనము కరుణామయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోకరించి దివ్య సప్రసాదనాథుని, కరోనాలో తప్పించిన దేవుని, కరుణ కొరకై అని ప్రార్థించిన ప్రార్థన ఇన్ని రోజులు నడుస్తున్నందులకై స్తోత్రం చెల్లిస్తూ, దీని వెనుక పనిచేసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ, మరి ముఖ్యంగా ప్రతిరోజు మమ్మల్ని ఎంకరేజ్ చేసి కొన్ని వేల సంఖ్యలో చూస్తున్న మీ అందరికీ అంకితం చేస్తూ ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం. రండి, దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాం. ఆరాధనా తండ్రి దేవానికే, ఆరాధనా ఆరాధనా యేసు రాజానికే, ఆరాధనా ఆరాధనా ఆత్మదేవానికే, నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు 1660 రోజులుగా మనతో నిలబడిన ప్రతి బిడ్డకు ప్రభునకు స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేస్తాం. నాగోతు బాలస్వామి కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు, సృజన్ జోసఫ్ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఉద్యోగం, మంచి జీవిత భాగస్వామి కొరకు, రమణి సింధూరాలను దేవుని చిత్తంలో దివ్యవాహం జరిగినట్లుగా అనుకున్న పనులు జరగాలని, అందరికీ స్వస్థత చేకూరినట్లుగా దివ్య కారుణ్యమూర్తి కృపను కోరుచి ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కుటూరి సుధా మన్నుకి వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా, కొదుకూరి శ్యామ్కి శాలరీ పెరిగినందుకు కృతజ్ఞతగా, దివ్యవాహక కేంద్రంలోని వడకాలలో పాల్గొనడం ద్వారా దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుత కార్యను బట్టి ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన వారు పెద్ద కాపు అన్నమ్మ, అలాగే జోనాస్ పాల్ తేవర్ మంచి ఆరోగ్యం, పాల్ తేవర్ మంచి ఆరోగ్యం, అలాగే మరియ తేవర్ సుఖ ప్రసవం కొరకు ల్యాండ్ ప్రాబ్లం సాల్వ్ అవునట్లుగా షాప్ అభివృద్ధి, కుటుంబ సభ్యుల నుండి కుటుంబ సమస్యల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వై భాస్కర్ రెడ్డి మేరీ 33వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కొరకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వై భాస్కర్ రెడ్డి మేరీ 33వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ప్రత్యు భర్త మంచి ఆరోగ్యం కొరకు ఏ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రెజీనా వాసు B1 B2 విజిటర్ వీసా US సక్సెస్ అయినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కురపాటి మణిదీపిక జీవితంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, మరి ముఖ్యంగా 3 గంటల ప్రార్థనలు ఫాదర్ సిరిల్ గారి ప్రవచనం ద్వారా USAలో ఉన్న నాకు మంచి జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందమునకు ముత్తంగిలో సేవ చేసే ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం కొరకు దివ్య కార్యమూర్తిని వేడుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అనేక మంది ప్రవచన రూపంలో జరిగిందని పలుకుతున్నారు. ఈ 1660 రోజులుగా దేవుడు ఎన్ని మేలులు చేశాడో మీ జీవితంలో కూడా ప్రత్యేకంగా ఈ లింక్ను అందరికీ పంపండి. నిన్నటి రోజు అనౌన్స్ చేయడం మర్చిపోయాను.
అందువలన దయచేసి ఈరోజు 1660 రోజులు అని ప్రజలకు తెలియచేస్తూ అందరూ కలిసి దేవునికి వందనాలు అర్పిస్తాం. దేవుడు కరుణ చూపకపోతే మనలో ఒక్కరు కూడా ఒక్క రోజును చూసేది కాదు. 1660 రోజులు దేవుడు కరుణ. అందుకే ఇక్కడ చాలామంది ప్రజలు ఎవరైతే నాతో పాటు ఎడతెగక వెనుక నుండి పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు స్టేజ్లో ఉంటారు. కొందరు మన సెంటర్ పని మీద బయట వెళ్ళవలసిన అత్యవసరమైన పని ఉంది కావున వాళ్ళు ఇక్కడ ఉండలేకపోయారు. వారిని కూడా తలంచి మనం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక తండ్రి వైపు చూసి థ్యాంక్స్ చెప్పి ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థిస్తాం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ కొందరే చూస్తున్నారు, కానీ ప్రపంచ స్థాయిలో అనేక మంది ఈ కార్యక్రమాన్ని చూడగలుగుతున్నారంటే దీని వెనుక కెమెరా వెనుక ఉండి పనిచేసే బిడ్డలు కావాలి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్ని ప్రోగ్రాం జరిగిందో, ఎన్నిసార్లు వాళ్ళు నిలబడ్డారో మీకు తెలుసు. వాళ్ళందరూ కూడా నాలాగా స్క్రీన్ ముందు నిలబడే వాళ్ళు కాదు, స్క్రీన్ వెనుక ఉన్నవాళ్ళు. వాళ్ళు గంటలు త్వరపడి మీకోసం అందిస్తున్న బిడ్డలను మర్చిపోతే 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కరు తిరిగి వచ్చి వందనాలు అర్పించినప్పుడు దేవుడు సంతోషించాడు. అలాంటి దినములాగా ఈరోజు నేను భావిస్తున్నాను. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం అనేది అది పద్ధతి కాదు. ఇంతమందికి థ్యాంక్స్ చెప్పాల్సిన రోజు ఇది. అందుకే కెమెరామ్యాన్ ఇద్దరు కూడా మొదటి గుర్తులో నాతో జాయిన్ కాబోతున్నారు. దానికి ముందు దేవుడు వెలుగై వచ్చాడు, మార్గం చూపాడు. ఇదే స్థలంలో కూర్చొని లాక్డౌన్లో ఏడ్చినప్పుడే దేవుడు కరోనా సమయంలో కరుణ కొరకని క్యాప్షన్ ఇచ్చాడు. ఇదే గుడిలో జరిగింది ఆ కన్నీటి ప్రార్థన. అందుకే అది ఆగకుండా సాగిపోతున్నది. వెలుగై వచ్చావయ్యా. ఆ రోజుల్లో యూట్యూబ్ లేదు, కెమెరా లేదు, కెమెరామ్యాన్ లేదు. మార్గం చూపావు దేవా. నాశనము నుండి కాపాడావు. ఎన్ని ప్రయాణం చేసుకుంటూ అటు ఇటు, ఇక్కడ ప్రోగ్రాం అక్కడ ప్రోగ్రాం, ఇవన్నిటి మధ్యలో ఈ టీం మొత్తాన్ని బ్రతికించావు తండ్రి. కరోనా వచ్చింది, కరోనా పోయింది. మాలో కూడా కొంతమందిని సోకింది, కానీ కాపాడావు. దానికి స్తోత్రముని చలికి
మనం పాడే పాటను ఈరోజు మనం సెలెక్ట్ చేసి పాడుతున్నాం. మీలో కూడా కొంతమంది ఈ లిస్టులో ఉన్నారు. తెర వెనుక మీలో కూడా పనిచేస్తూ ఉన్నారు. అందువలన తెర వెనుక పనిచేసిన మహేష్ మరియు బాబీ నాతో జాయిన్ అవుతారు. ఈ పాట పాడిన తర్వాత మనమందరం కలిసి భక్తితో ఈ గుర్తును పాడి స్తుతించి ఆరాధించి స్తోత్రం చెల్లిస్తాం. We thank God for all the people, especially the cameramen who are behind the screen. They never appear before you. So many of us appear before you. So we recognize them today, 1660th day. Let's thank God as we sing this hymn for all the miracle, for all the way God has shown a way. He brought the cameraman. He gave a beautiful caption, this 3 o'clock program. In this church only I cried for it. That's why in this church only we thank God for 1660th day. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నన్ను నడిపించు యేసునాథా, నీకు వందనమయ్యా. నాలోన జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. నన్ను నడిపించు యేసునాథా, నీకు వందనమయ్యా. నాలోన జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. వెలుగై వచ్చావు, మార్గం చూపావు, నీకు వందనమయ్యా. వెలుగై వచ్చావు, మార్గం చూపావు, నీకు వందనమయ్యా. నాశనం నుండి కాపాడినావు, నీకు వందనమయ్యా. నాశనం నుండి కాపాడినావు, నీకు వందనమయ్యా. 1660 రోజుల కరుణకై స్తోత్రమయ్యా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. ఇటువైపు కెమెరామ్యాన్ మహేష్, అటు బాబీ, వారందరూ కలిసి అనేక మంది వాళ్ళకి సహకరించే అసిస్టెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ తలంచి ఈ గుర్తు చెప్తాం, భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయగల తండ్రి, కెమెరామెన్ ఇద్దరిని కూడా ఆశీర్వదించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి, వాళ్ళు ఎదురు చూసిన అద్భుత కార్యములు ఇన్ని త్యాగమునకు ఆశీర్వాదంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, బంగారు భవిష్యత్తును దయచేసి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ నాతో ఉన్న స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ నాకు అన్ని ప్రోత్సాహం ఇచ్చి నాకు కొద్దిగా బాగలేనప్పుడు కూడా వాళ్ళు నా పనిని కూడా మోస్తున్నారు, చేస్తున్నారు. ఇవన్నీ కూడా తెరవెనుక పని చేస్తున్నటువంటి గురువుల యొక్క సహకారం. మీకు తెలిసినటువంటి గురువులందరూ కూడా ఈరోజు ఇక్కడ కొంతమంది ఫాదర్స్ బయట పనిలో ఉన్నారు. కావున వాళ్ళందరి తరఫున రిప్రజెంటేటివ్గా ఫాదర్ సిజో గారు మన మధ్యలో జాయిన్ కాబోతున్నారు. మీ అందరికీ తెలిసినటువంటి పరిచయమైనటువంటి త్యాగపూరితంగా సేవ చేస్తున్న ఫాదర్ రవి గారిని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం. ఫాదర్ డేవిడ్ గారు అడ్మినిస్ట్రేటర్ గారిని అర్పిస్తున్నాం. ఫాదర్ రవి గారిని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి ఫాదర్ని ప్రభు దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి గురువును ఫాదర్ షిజో గారిని, ఫాదర్ ఆంథోనీ గారిని, అలాగే డీకన్ బ్రదర్ గారిని, డేవిడ్ని ఆశీర్వదించమని మనం ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా ఈ వీళ్ళతో పాటు ఆ రోజులలో కెమెరా కొనటానికి వెళ్ళి అన్నీ సక్రమంగా ఆ రోజులో చేసినటువంటి ఫాదర్ ఆనంద్, ఫాదర్ సతీష్ వారందరినీ గుర్తించే గొప్ప దినం ఇది. వాళ్ళు నాతో నిలబడి అన్నీ వాళ్ళు చేసిన తర్వాత నేను స్టేజ్ ఎక్కాను. అందువలన ఫాదర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రాం చూడకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ ప్రత్యేక వందనాలు ఈరోజు మనం తెలియచేస్తున్నాం. మరి ముఖ్యంగా ఫాదర్ జ్యోతిరాజ్, ఎందుకంటే ప్రతిరోజు థంబ్నెయిల్, ఇది ఈ ప్రోగ్రాం మాత్రం కాదు, ఎన్ని ప్రోగ్రాం నడుస్తున్నాయో అవన్నిటికీ థంబ్నెయిల్ తయారు చేసినటువంటి జ్యోతిరాజు గారిని మంచి మనసును దేవుడిచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. జ్యోతిరాజ్, కంగ్రాచులేషన్స్ ఫర్ ద బ్యూటిఫుల్ వే యూ ప్రజెంట్ ద థంబ్నెయిల్ ఆల్సో. అండ్ ఫాదర్స్ క్లాస్మేట్ ఓన్లీ ఫాదర్ షిజో. సో మంచి అసిస్టెంట్స్ని దేవుడు నాకు ఇక్కడ ఉన్నప్పుడు ఇచ్చాడు. వాళ్ళందరినీ బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఫాదర్ గారే రెండవ గుర్తు చెప్పి ఫాదర్స్ అందరి తరఫున మీకు వందనాలు అర్పిస్తారు, అలాగే మీకోసం ప్రార్థిస్తారు. 1660 రోజులు యాజకత్వంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. భక్తితో ప్రార్థించుకుందాం. నా ప్రజలు ఓదార్పుడు అని మీ దేవుడు పలుకుచున్నాడు. యెషయా గ్రంథము 40 అధ్యాయము 1 వచనములు, నీవు దేవునికి విచారపడవలరు, దేవునికిని బాధపడవలదు అని దేవుడు మనతో ఓదార్పు వాకులతో మన అందరిని కూడా ఓదార్పిస్తున్నాడు. ప్రియులరా, ఈరోజు ప్రతి విధంగా దేవునికి అంకితం చేసి 1660 రోజులు ఈ గొప్ప జపమాల దివ్య కారుణ్య జపమాల కొనియాడుతున్నప్పుడు ప్రియులరా, ప్రత్యేక విధంగా మనందరూ కూడా మర్చిపోకూడదు. మనకు బాధలు వస్తున్నప్పుడు కూడా, మనల్ని కష్ట సమయములు కూడా దేవుడు మనలందరిని కూడా ఒక తల్లి తన బిడ్డని ఎలా ఓదార్స్తున్నాడో అలాగా మనల్ని కూడా ఓదార్చడానికి మన దగ్గరికి వస్తున్నారు. ఈ 1660 రోజులు చాలా వేదనలు, చాలా ఇబ్బందులు కలిగి అయినప్పుడు కూడా ఒక్కరోజు ఆబ్సెంట్ లేకుండా పట్టుదల కలిగి విశ్వాసముతో ఇది నడిపించడానికి దేవుడు సిరిల్ ఫాదర్ గారిని పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా మంచిగా ఇదిగో కొనసాగిస్తుంది. అందువలన దేవునికి వందనాలు అర్పించదాం మొట్టమొదటిగా. అదేవిధంగా మనలందరిని కూడా దేవుడు ఈ సమయములు ఆశీర్వదిస్తున్నాడు, ఓదార్పిస్తున్నాడు అని విశ్వసించుకొని ఈ యొక్క గుర్తును మనము ప్రార్థించుదాం. భక్తితో పాడుదాం, దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. గురువులందరినీ బట్టి, ఇక్కడ ఉన్న కన్యాస్త్రులందరినీ బట్టి, ఇన్మేట్స్ అందరినీ బట్టి, వర్కర్స్ అందరినీ బట్టి దేవునికి స్తోత్రం చెల్లించి పాడుదాం.
కలతలు తీర్చి కన్నీలు తుడిచావు, నీకు వందనమయ్యా. కలతలు తీర్చి కన్నీలు తుడిచావు, నీకు వందనమయ్యా. చిందలు మార్పి ఓదార్చినావు, నీకు వందనమయ్యా. చింతలు మాపి ఓదార్చినావు, నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా యేసయ్యా, నీకు వందనమయ్యా యేసయ్యా, నీకు వందనమయ్యా యేసయ్యా, నీకు వందనమయ్యా. ఎన్నిసార్లు వందనం చెప్పినా మన రుణము తీరదు. గురువుల తరఫున దేవునికి స్తోత్రం చెల్లించి ఫాదర్ సిజో గారు ఈ గుర్తు చెప్తారు. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిదా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సో ఫాదర్ సిజో గారు అందరికీ ప్రియమైన వ్యక్తి. మీకు తెలుసు, చిన్నపిల్లలు కూడా సిజో ఫాదర్ అంటారు అట్లా. సో అలా ప్రేమతో చూసుకున్నటువంటి ఫాదర్ గారు అసిస్టెంట్గా, అందరికీ అసిస్టెంట్. మరి ఆ ఫాదర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఫాదర్ ఎప్పుడు కూడా మీకు అటు ఇటు అటు ఇటు ఎలా దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటాడు. అలా చెప్పినప్పుడు చిన్నవాడే నాకంటే, కానీ అలా చెప్పినప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్న అలసటలు అన్నీ తొలగిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న గురువులందరూ కూడా ప్రతిసారి ప్రోత్సహిస్తూ నాతో నిలబడ్డారు. కావున కార్యం జరుగుతుంది. ఫాదర్స్ అందరికీ మీరు చేతులు జోడించి వాళ్ళ కోసం ప్రార్థించండి. దేవా, ఇంతమంది మంచి గురువులను నాకు ఇచ్చావు, లేకపోతే ప్రభువా మేము ఏక మనసుకులై చేయకపోతే కార్యం జరగదు. అందువలన తొలి క్రైస్తవ సంఘంలాగా గురువులను నా కోసం నియమించి నేను పుట్టక మునుపే ఈ బిడ్డలు నాతో నిలబడతారని నీవు ఎన్నుకున్నటువంటి ఈ గొప్ప ఎన్నుకోబడిన జాతి గురుకులం, వారిని బట్టి స్తోత్రం. వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగ క్రియలు నాకు అన్ని విషయాలు చూసుకుంటున్నారు. కావున పూజలు అన్నీ నడుస్తున్నాయి. కావున చేయగలుగుతున్నాం. అందరినీ దీవించండి. వాళ్ళందరూ చేస్తున్న రహస్య కన్నీటి ప్రార్థన ప్రోత్సాహం నన్ను ప్రోత్సహించి నడిపించింది. ప్రజలకు ఆశీర్వాదముగా ఉంటున్నాను. గురువులందరినీ దేవుడు దీవించినగా. కానీ మీరు చేతులెత్తి వాళ్ళ కోసం ప్రార్థించి దీవించండి. దేవుడు చెప్పాడు, నిన్ను ఎవరిని దీవిస్తే నేను వారిని దీవిస్తానన్నాడు. మీరు దీవించారు. కావున గురువులందరి తరఫున దేవుడు మిమ్మల్ని దీవించునుగా. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, 3వ గ్రూప్లో మన మధ్యలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ మీకోసం సేవ చేస్తున్నటువంటి బిడ్డలు ఇద్దరు మన మధ్యలోనికి రాబోతూ ఉన్నారు. వారిద్దరు కూడా ఇక్కడ మీరు ఫోన్ చేసినప్పుడు
ఫోన్ కాల్ అన్నిటికీ సమాధానం చెప్పి, మీకు తెలుసు ఒక్క ఫోన్ వస్తేనే మనము కొన్నిసార్లు అలసిపోతాం. ఎంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్ చేస్తే అక్కడ కూర్చుంటేనే ఆ బాధ తెలుస్తుంది. కొన్నిసార్లు కొంతమంది మమ్మల్ని కలవటానికి ట్రై చేస్తే మరి మేము అనేక పనుల మధ్యలో ఉన్నాం కావున కొన్నిసార్లు అది కుదరని టైంలో కూడా వాళ్ళు మీకు సమాధానం చెప్తున్నారు. మీరు చెప్పే ప్రతి విన్నపాలు మాకు తెలియచేస్తూ ఉన్నారు. అందువలన వాళ్ళిద్దరినీ ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వదించమని ప్రార్థించుదాం. వారు రోజు దీన్ని రాసి నాకు ఇచ్చేసి స్పాన్సర్షిప్ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నారు. ప్రేమతో ఓపికతో వాళ్ళు చేస్తున్నారు. కావున వాళ్ళు మాత్రం కాదు, ఇక్కడ ఉన్న బిడ్డలు వాడిని పని చేసే వాళ్ళు కూడా జీతం కోసం చేసేవాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా ఉదారత్వంతో ఓపికతో చేసే బిడ్డలు. వీళ్ళు మాత్రం కాదు, అక్కడ వంట చేసి నాకు భోజనం పెట్టకపోతే, నీళ్ళు అందకపోతే నేను ఒక్క క్షణం నిలబడలేను. పని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఊడుస్తున్నారు, తొడుస్తున్నారు, కడుగుతున్నారు, ఉదుకుతున్నారు, ఐరన్ చేస్తున్నారు. ఇలా ఎంతో మంది కృషి ఇది. అందువలన ఇక్కడ మీకు సమాధానం చెప్పి ఇవన్నీ రాసి ప్రతిరోజు స్పాన్సర్షిప్ కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి బిడ్డలను బట్టి స్తోత్రం. అలాగే కొన్నిసార్లు టైప్ చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అన్నిటిని చూసుకుంటున్నటువంటి బిడ్డలు వీరు ఆ రోజు నుండి ఈ రోజు వరకు అలాగే ప్రేమతో చిరునవ్వుతో చూసుకుంటున్నారు. ఒకవైపు ఇవి చూసుకోవాలి, ఇంకొక వైపు మీరు ఇచ్చే ప్రతి కానుకలు అన్నీ కూడా వాళ్ళు సేకరించి ప్రభు సన్నిధిలో దాన్ని సమర్పించాలి. వారిని దేవుడు దీవించమని కూడా భక్తితో ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రారంభించే మునుపు ఈ బిడ్డలు చేస్తున్నటువంటి పని కూడా అతి ముఖ్యమైన పని కావున వచ్చే తర్వాత వాళ్ళు ఫస్ట్ చూసేవాళ్ళు వీరినే కావున ప్రతి ఒక్కరికి ఓపికతో సమాధానం చెప్పి కొన్నిసార్లు ప్రభువా ఎన్నోసార్లు మరి వాళ్ళు మా కోసం సమాధానం చెప్పి మా తరఫున నిలబడ్డారు. కావున వారిని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. భక్తితో మనం పాడటానికి ముందు వాక్యముతో నన్ను బ్రతికించావు, నీకు వందనములయ్యా. ఆత్మతో నన్ను నడిపించినావు, నీకు వందనములయ్యా. ఇది వాక్యం కాదు, ప్రవచనముగా మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు వాక్యంతోనే స్టార్ట్ చేశాను నేను, కానీ చిన్నగా రోజు ఫెయిత్ఫుల్గా నమ్మదగిన వ్యక్తులుగా జీవిస్తే దేవుడు వాక్యాన్ని ప్రవచనంగా మార్చేస్తున్నాడు. ఫాదర్ ఇట్లా చెప్పారు ఫాదర్ అంటే నేనే నమ్మలేకపోతున్నాను. త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ ఈస్ మేకింగ్ ఇట్ లైక్ ఎ ప్రాఫెసీ అండ్ గాడ్ ఈస్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. దానికి దేవునికి స్తోత్రం చెల్లించి భక్తితో పాడుదాం. ఈ గుర్తు కోసం సిద్ధపడదాం. వాక్యముతో నన్ను బ్రతికించినావు, నీకు వందనమయ్యా. వాక్యముతో నన్ను బ్రతికించినావు, నీకు వందనమయ్యా. ఆత్మతో నన్ను నడిపించినావు, నీకు వందనమయ్యా. ఆత్మతో నన్ను నడిపించినావు, నీకు వందనమయ్యా. 1660 రోజుల కరుణకై వందనమయ్యా. భక్తితో వీరిద్దరు కలిసి ప్రార్థించగా మనమందరం వాళ్ళతో పాటు ఏకీభవించి ఇక్కడ పనిచేసిన అనేక మంది బిడ్డలు వారి కుటుంబాలు బాగుండాలని వాళ్ళ కోసం ప్రార్థించినాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సో కల్పన, నిన్ను ముందు అడగలేదు ఒక చిన్న ప్రశ్న, ఎందుకంటే ఈరోజు సాక్ష్యాలు లేదు కావునే. సాక్ష్యాలు చాలా ఉన్నాయి కానీ కొద్దిగా లేట్ అయినా ప్రజలు టెన్షన్ పడతారు కదా. ఈ ప్రోగ్రామ్ 3 o'clock ప్రోగ్రామ్. అవును ఫాదర్, నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి, ఒక్కరు కూడా ఓపిక పట్టరు అసలు. నెంబర్ ఆఫ్ కాల్స్ దాదాపు 100 to 200 ఒకరు పెట్టగానే ఇంకొకరు కొంతమంది కాల్ వెయిటింగ్స్లో కూడా ఉంటారు. ఈ ప్రార్థన ఎందుకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని. సో వారి యొక్క అభిప్రాయం ఏంటిది? ప్రజలు ఈ ప్రోగ్రాం గురించి నీతోనే ఆమెతోనే ఎక్కువ మాట్లాడుతుంటారు ఫోన్లో, ఎందుకంటే నాతో మాట్లాడటానికి అందరూ మాట్లాడితే అసలు ఉండలేను. సో అందువలన క్లుప్తంగా ఈ ప్రోగ్రాం ఎట్లా ప్రజలలో స్పందన కలిగిందని ఒక చిన్న, నీకు ముందు అడగలేదు, ఇప్పుడు ప్రభు ఎలా నేను ప్రేరేపిస్తున్నాడో అలా ప్రజలు పంచుకున్నది ఒక్క 2 నిమిషాలు. ప్రజల్లో ఒక్క మాటలో చెప్పాలంటే ఫాదర్, 3 గంటల ప్రార్థన చూడకపోతే మాలో జీవం లేనట్టే. ఎంతోమంది ఈ ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుకుంటున్నామని, దేవుని కరుణను ఈ ప్రార్థన ద్వారా వాళ్ళు పొందుకుంటున్నామని చాలామంది చెప్తుంటారు. ఇంకా చాలామంది ఏంటంటే ఈ 3 గంటల ప్రార్థన కరుణ జపమాల గురించి చాలామందికి తెలియదు ఫాదర్. మీరు ఈ ప్రార్థన ప్రారంభించిన తరువాతనే 3 గంటల ప్రార్థన అంటే కరుణ జపమాల అంటే ఏంటో, దాని ప్రాముఖ్యత ఏంటో ప్రజలకు తెలిసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ లేట్ అయినా కూడా వారు పడుకునే ముందు కరుణ జపమాల చూడకుండా పడుకోము అని చాలామంది చెప్తుంటారు ఫాదర్. వెరీ గుడ్. సో ముందు చెప్పలేదు, అయినా నీ హృదయం నుండి ప్రజలు చెప్పినటువంటి మాటలను పంచుకున్నావు. అలాగే మీకు ఛాన్స్ ఇస్తే ఈరోజు ఇప్పుడు ఆన్లైన్లో మిమ్మల్ని అడిగితే అసలు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఆగిపోదు. అంతమంది ఫోన్ కాల్స్ ఆన్లైన్లో ఒక్కరోజు ట్రై చేస్తేనే ఆ రోజు చాలా బ్లాక్ అయిపోయింది సెల్. అట్లా చాలామంది ఉన్నారు. మిమ్మల్ని కూడా గుర్తించే గొప్ప దినం ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఈ బిడ్డలను కూడా వారి కుటుంబాలను కూడా దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మనమందరం కలిసి కరుణ జపమాలలో ప్రాముఖ్యమైన టైం, ప్రత్యేకంగా మనం సంరక్షణ కోసం ప్రార్థించే టైం. ప్రార్థన చేద్దాం. అనేక విపత్తు నుండి దేవుడు కాపాడుతున్నాడు. చూసారా, ఫైర్ యాక్సిడెంట్ అని నాకు అనిపిస్తుంది అని మొన్న చెప్పాను. ఇక్కడ రోసరీ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజే ఇక్కడ ఉన్న ప్యారిషనర్స్, ఇక్కడ ఉన్న బిడ్డలకు తెలుసు, ఫైర్ యాక్సిడెంట్ అనే ఒక మాటను నేను విన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూసారా 2 రోజుల ముందు ఎంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ కర్నూలులో అలా జరిగి ఎంతోమంది చనిపోయారు కూడా. మనం ప్రార్థన చేద్దాం. కానీ దేవుడు నాకు తెలియజేస్తున్నాడు, కానీ మనం ఆపలేకపోతున్నామని కొద్దిగా బాధ ఉంది. ప్రార్థిస్తాం. ఇలాంటి విపత్తులు, ఇక్కట్ల ఇబ్బందుల నుండి దేవుడు కాపాడమని భక్తితో మనం ప్రార్థిస్తాం. మీలో కొంతమంది ఈ ప్రోగ్రాంలో పాల్గొనకపోవచ్చు. మీరు చాలామందికి ఇంకా లింక్ పంపట్లేదు, ఎందుకంటే చాలామంది కరుణ ద్వారా బ్రతకాలి. యూ హావ్ టు స్టార్ట్ సెండింగ్ ద లింక్ టు అస్ మనీ పీపుల్ అస్ పాసిబుల్. ముందు అనౌన్స్మెంట్ లేదు కావున దయచేసి లింక్ను వెంటనే పంపండి. 1660 రోజులు దేవుని కరుణ, కృప, సంరక్షణకు స్తోత్రం చెల్లిస్తూ అందరికీ ఈ లింక్ను పంపిస్తూ నాతో పాటు థ్యాంక్ చెప్పడానికి పిలువండి ప్లీజ్. తర్వాత కూడా ఇది ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా కొన్ని వేల సంఖ్యలో లింక్ను పంపండి. అందరూ చూసి ఆనందించే దినములుగా మార్చండి. ఇలాంటిది పెద్ద పెద్ద ఫంక్షన్ చేసుకుంటారు, కానీ మనం హంబులుగా ముగిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది నేను చేయలేను, మీరు చేయలేరు. దేవుని కృప.
భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్య వాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, తెర వెనుక పనిచేస్తున్న అనేక మందిని తెర వెనుక పనిచేస్తున్న అనేక మందిని 1660 రోజులుగా 1660 రోజులుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన అందరినీ ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన అందరినీ అన్ని కీడుల నుండి కాపాడునుగాక. అన్ని కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమునే మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. కెమెరా కొనటానికి స్టార్టింగ్ నుంచి అనేక మంది డొనేషన్ ఇచ్చారు. వారిని తలంచే గొప్ప దినం. లేకపోతే ఈ ప్రోగ్రాం దీనికే పరిమితం అయ్యేది, ఈ సెంటర్కే. కెమెరా కొనటానికి ఇచ్చినటువంటి దానం ఇచ్చిన ప్రజలారా, మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. మీ ద్వారా ఎంతమంది ఇలా ప్రోగ్రాం చూస్తున్నారో. ఈ మైక్ నాకు ఇచ్చిన వ్యక్తి కూడా ఇచ్చిన కొన్ని నెలలో చనిపోయాడు. అంటే ఆయనకి తెలుసు కావచ్చు, ఫాదర్ గారికి ఇచ్చిపోతాను అని. కొడిగంటి జోసెఫ్ గారు, ఆయన నాకు ఇచ్చిన మైక్ ఇది. అందువలన పరలోకం నుండి తప్పకుండా దేవుడు ఆయన గౌరవిస్తాడు. నీవు ఇచ్చిన మైక్ చూడు, ఇంతమందికి సేవకార్యంగా మారుతుందని. ఇలా చెప్పుకుంటూ వెళ్ళవచ్చండి. కొన్ని విషయాలు నేను మర్చిపోయి ఉండవచ్చు, కానీ గుర్తిస్తున్నాను. మీకు రుణపడి ఉన్నానని ప్రత్యేక మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే మన మధ్యలో కెమెరామెన్ మాత్రం కాదు, ఈ సౌండ్ బయటకు రావాలంటే, కరెక్ట్గా రావాలంటే సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వ్యక్తి కావాలి. వాళ్ళిద్దరూ మన మధ్యలో ఇప్పుడు జాయిన్ కాబోతున్నారు. అలాగే మ్యూజిషియన్స్ మీకు తెలుసు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మ్యూజిషియన్స్ నాతో పాటు సేవ చేశారో మీకు తెలుసు. నేను ఒక్కొక్కరు పేరు చెప్తుంటే చాలామంది ఉన్నారు లిస్టులో. అందువలన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా నిలబడినటువంటి మ్యూజిషియన్స్ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. వాళ్ళు ప్రోగ్రాం చూసినా చూడకపోయినా వాళ్ళ కుటుంబాలను నేను ప్రతిరోజు వాళ్ళని స్మరిస్తూ ఉంటాను. వాళ్ళకి చెప్పడానికి అక్కర్లేదు, ఈరోజు బహిరంగంగా చెప్తున్నాను. వాళ్ళందరూ నాతో నిలబడ్డారు, ఈ కార్యక్రమం నడిపించగలిగారు. కొన్నిసార్లు బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, కొన్నిసార్లు రికార్డ్ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాళ్ళు నిలబడ్డారు రేత్రి బగలు. అలాంటి వ్యక్తుల వాళ్ళ తరఫున అందరికీ లేరు, వాళ్ళ తరఫున ఇద్దరు జాయిన్ అవుతున్నారు. ఒకరు ఒకరు సౌండ్ సిస్టమ్ మ్యాన్ రాజు, ఇంకొకరు మ్యూజిషియన్ తరఫున జస్వంత్ జాయిన్ అవుతాడు ఈ పాట అయిన తర్వాత. అలాగే పాడే బిడ్డలు చాలామంది ఉన్నారు, వెనుక నిలబడి రాసే బిడ్డలు ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ గుర్తులో జాయిన్ అవుతారు. భక్తితో మనం పాడటానికి సిద్ధపడదాం. ఇది నాకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే ఒక మాట, మీకు కూడా కరెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను. 1 కొరింథీ 15:10, దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను, అయినా ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా
ఇతర అపోస్తుల కంటే ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. ఇట్ ఈస్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. టుడే వాట్ ఐ యామ్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మీలో కూడా కొంతమంది అలాగే చెప్పగలుగుతారు. ఎప్పుడో మీరు మాయమైపోయేవాళ్ళు, దేవుని కృప బ్రతికించింది, కాపాడింది, దీవిస్తుంది, రోజు కొంత ఇలా పనిచేస్తుంది, ఈ టైంలో నేను మరవలేను. కొంతమంది వైద్యులు, డాక్టర్స్, నర్సెస్ నా విషయమై శ్రద్ధ వహిస్తూ ప్రతి చిన్న విషయంలో, ఇంగ్లీష్లో సిల్లీ మ్యాటర్ ఆల్సో దే టేక్ కేర్. దట్స్ వై ఇంతమంది కృషి, డాక్టర్స్, నర్సెస్, తర్వాత నాకు చిన్న బిడ్డలు, నన్ను చూసుకున్న బిడ్డలు, ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగినప్పుడు కూడా, ఈ రోజుల లోపల ఈ సంవత్సరాల లోపల జరిగినప్పుడు, చికిత్సకు వెళ్ళినప్పుడు చూసుకున్న అందరి కుటుంబాలను కూడా దేవుడు దీవించమని ఇంతమంది కృప దేవుడు నాకు చూపించాడు. మీకు కూడా ఆ కృప తప్పకుండా చెందుతుంది. మీరు నిలబడ్డారు. మోకాళ్ళ నొప్పి రాకూడదని, కాళ్ళకు నొప్పి రాకూడదని సిరిల్ ఫాదర్ నుంచి సిరిల్ ఫాదర్ అని ఎన్నిసార్లు బృందం అని మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ మామూలు కాదు. ఎంత శ్రద్ధతో నా గురించి శ్రద్ధ వహించారో మీకు అంకితం చేస్తున్నాను. మీరు ఎన్నిసార్లు నా పేరు మెన్షన్ చేశారో, అన్ని సిరి సంపదలు, సిరిల్ ఫాదర్ అని మెన్షన్ చేసినప్పుడు, నా బృందం గురించి మెన్షన్ చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించునుగా. భక్తితో పాడుదాం. ఈ స్థితిలో ఉండటం నీ దివ్య కృపయే, నీకు వందనమయ్యా. ఈ స్థితిలో ఉండటం నీ దివ్య కృపయే, నీకు వందనమయ్యా. ఏ స్థితిలో నేనున్నా నా చేయి విడువలేదే, నీకు వందనమయ్యా. ఏ స్థితిలో నేనున్నా నా చేయి విడువలేదే, నీకు వందనమయ్యా. 1660 రోజుల కరుణకై కృపకై నీకే 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 స్తోత్రమయ్యా. నేను చెప్తున్నప్పుడు కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పకపోవచ్చు, వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పుడు సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే రాజు నా రైట్ సైడ్లో ఉన్నాడు. అలాగే చిన్న వయసులోనే ఆయన ఇన్ని పాటలు నేను పాడినప్పుడు మ్యూజిక్ వాయించటానికి వచ్చినప్పుడు కొద్దిగా స్లోగా స్టార్ట్ చేశాడు, కానీ డామ్ డూమ్ అని ఇప్పుడు కొడుతున్నాడు. మీరు చూస్తున్నారు. ఇప్పుడు అంటే మనతో ఉన్న వాళ్ళకు కూడా అభిషేకం వస్తుందని మీకు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. వాళ్ళు పాడేవాళ్ళు కావచ్చు, మ్యూజిక్ వాయించే వాళ్ళు కావచ్చు, నాతో పాటు సేవ చేసే వాళ్ళకు జరిగింది. డ్రైవరే కావచ్చు, వాళ్ళ పిల్లలకు, అలా ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళు చెప్తారు. కొంతమంది 20 సంవత్సరాలు నాతో పాటు ఉన్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ గ్రూప్లో వాళ్ళు జాయిన్ అవుతారు మనతో. వాళ్ళందరి తరఫున మీకు స్తోత్రం చెల్లిస్తూ వీళ్ళిద్దరు కలిసి ప్రార్థిస్తారు. వాయించిన వాయిద్యములు, సంగీతము, తర్వాత ఈ రాజు అయితే తొందరగా లేచి ఫస్ట్ వచ్చి మ్యూజిక్ ఫస్ట్ ఆయనే పెడతాడు. సంగీతములు అన్నీ అంటే స్పీకర్లో ప్రజలు లేపేవాడు ఆయనే. అలాంటి కుమారుని తర్వాత భార్య కూడా ఇప్పుడు సేవలో ఉంది చక్కగా, చిల్డ్రన్స్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీలో. ఆయన పిల్లలు కూడా తయారయ్యారు ఇప్పుడు మంచిగా. చూసారా, కుంటివాడులాగా యాక్టింగ్ చేయలేదు, ఏడ్పించేసాడు అందరినీ. భార్య, కూతురు ఇద్దరు, అలాగే కొడుకు ఇద్దరు, కూతురు లేరు. ఓకే, బాధపడకు. సో రాజుని, కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించును గాక. ఓకే కావచ్చు, మంచి కూతురులాగా కోడల్ని తర్వాత దేవుడు ఇస్తాడేమో. ఓకే, ఇప్పుడే ప్రవచనం చెప్పాలి కదా, అప్పుడు నేను ఓకే రైట్. అలాగే జస్వంతుని కూడా దేవుడు ఆశీర్వించమని భక్తితో మనం ప్రార్థిస్తాం. ఇప్పుడు వాళ్ళ గుర్తు చెప్తారు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సో రాజును వాళ్ళ కుటుంబాన్ని వారి బిడ్డలను దేవుడు దీవించునుగాక, దేవుడు దీవించునుగాక. అలాగే జస్వంతును ఆయన కుటుంబాలలో ఉన్నటువంటి తల్లి, తమ్ముడు, తర్వాత నాన్న, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఒక వ్యక్తిని నేను మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రతిసారి ప్రోగ్రాం జరిగినప్పుడు వెనుక బ్యాక్గ్రౌండ్ మొత్తం మార్చే వ్యక్తి ఒకడు ఉన్నట్టు. ఈరోజు ఆయన ఎక్కడ బాధరని అడిగే వాళ్ళకు రేపు మనకు పండుగ ఉంది, మీకు తెలుసు. అందువల్ల పువ్వులు అన్నీ కొనుక్కోవటానికి డెకరేషన్ కోసం ఆయన బయటకు వెళ్ళాడు శ్యామ్. ఎందుకంటే చక్కగా మీరు చూస్తున్నారు ప్రతి ప్రోగ్రాంకి నైట్, మరి కొన్నిసార్లు డ్యూటీకి వెళితే నైట్ అంతా చేయవలసిన పరిస్థితులు వస్తాయి. అటు ఇటు ఇవన్నీ చేసినటువంటి శ్యామ్, నేను ఈరోజు ఈ రికార్డింగ్ వచ్చినప్పుడు అడిగే లోపల ఆయన ఆల్రెడీ రింగ్ రోడ్ ఎక్కేశారు వాళ్ళు. అందువలన వాళ్ళ జీవితంలో దేవుడు ఆయనను, వాలంటీర్గా పనిచేసిన భార్యను, ఆయన పిల్లలు కూడా ఇప్పుడు రాజు పిల్లల్లాగానే స్టేజ్ మీద ఎక్కి దేవునికి సేవ చేసే రీతిలో ఎదుగుతున్నారు. ఒకప్పుడు గురువులు మీకు తెలుసు, వాళ్ళకే పరిమితమైనటువంటి స్టేజ్ అది. ఇప్పుడు అందరూ, ఎందుకంటే నేను నమ్ముతున్నాను, అందుకే కరెక్ట్గా నా టైంలో అలాంటి పాపు గారిని దేవుడు నియమించాడు. అందరు కలిసి నడవండి, అందరు కలిసి సినరాలిటీ, గో టుగెదర్, వాక్ టుగెదర్, వర్క్ టుగెదర్ వాస్ అ గ్రేట్ క్యాప్షన్. అలాంటి టైంలోనే వీళ్ళందరూ స్టేజ్ ఎక్కేశారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. మిమ్మల్ని స్టేజ్ ఎక్కిస్తానని చెప్పాను, నా టైంలో ఎక్కించాను. మీరు సాక్ష్యం చెప్పే రీతిలో మళ్ళీ చూడాలి మిమ్మల్ని, అది నా ఆశ. 1660 రోజులు ప్రత్యేక దీవెనలు మీ మీదను నా మీదను వచ్చునుగాక. మరి వీరిద్దరు కూడా నాకు తెలిసినంత వరకు వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎక్సెప్ట్ కొన్ని ప్రోగ్రాం తప్ప అన్ని ప్రోగ్రాంలో నిలబడినటువంటి వాళ్ళు ఫాతిమా మరియు వందన. వీరు దానితో పాటు ఇంకొకటి వాళ్ళ గురించి చెప్పాలి. వాళ్ళు కనీసం ఒక 20 సంవత్సరాలుగా నాతో పాటు సేవలో ఉన్నారు. స్టార్ట్ అయినప్పుడు చిన్నగా స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు నాతో పాటు ఉరకగలుగుతున్నారు ఎక్కడైనా ఎక్కడైనా. అందువలన వారిని, వారి కుటుంబ సభ్యులను దేవుడు దీవించునుగాక. వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు నాకు ఒక మాట అడిగారు, దాని ప్రకారం వాళ్ళని చూసుకోమన్నారు. వాళ్ళని చూసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళు నన్ను చూసుకుంటున్నారు. అలాగే సెంటర్లో అనేక పనులు చూసుకుంటున్నారు, తన వెనుక వీళ్ళు కూడా పని చేస్తున్నారు. వారిని దేవుడు ఆశీర్వించమని ప్రత్యేకం ప్రార్థించుకోండి. వారు ఫాతిమా ఆమె చేసే పని ఒక సైడు డెకరేషన్ విషయంలో సహకరిస్తూ, ఇంకొక సైడు ఇలాంటి వాక్యం నేను ప్రతిరోజు మీకు వినిపిస్తున్నాను. ఆ వాక్యం ఎక్కడ ఉందో నేను నిజంగా చెప్తున్నాను, నాకంటే ఎక్కువగా ఆమెకి తెలుసు. కానీ వాలంటీర్గానే వచ్చింది. ఇప్పుడు దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు. అట్లా మీకు ప్రమోషన్ తప్పదు. నాతో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ తప్పకుండా జరుగుతుంది. అలాగే వందన కూడా
స్టార్టింగ్లో నేను పాడలేను ఫాదర్, నేను పాడే వరం నాకు లేదన్నది ఇప్పుడు అన్ని భాషల్లో పాడేటట్టు దేవుడు చేశాడు. సో వీళ్ళకి మాత్రం కాదండి, వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు పిల్లలు, నాతో పాటు పనిచేసే పిల్లలు పెళ్ళయింది కొంతమంది, వాళ్ళు అంటారు, అయితే మేము బృందం కాదా ఫాదర్ అంటారు. ఎందుకు అట్లా అంటారు? మీరు బాగలేదా? ఇప్పుడు నాతో పాటు కలిసి నడుస్తున్నారు, మీరు కూడా ఎక్కడ ఉన్నా అక్కడ అది వైవాహిక జీవితమైన కొందరు సిస్టర్స్ అయ్యారు, కొందరు ఫాదర్ అయ్యారు. వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వదించును గాక. DMI 24/7 గ్రూప్ మిమ్మల్ని ఎట్లా మర్చిపోగలం? మీరు మాత్రం లేకపోతే నేను ఎప్పుడో అవును చెప్పకూడదు, అలా అయిపోయేది. ఇన్ని పాటలు పాడి నిలబడాలంటే మీరు ఇచ్చిన ధైర్యం, మీ బలం, మీ ప్రార్థన. 13,000 people DMI group, I cannot forget you. Some of you are here, some are abroad. Thank you so much. Some are sisters, some are fathers, some are lay people. Thank you so much. గురువులు, కన్యాస్త్రులు, ప్రజలు ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, వేరే దేశాలలో ఉన్నారు, రాష్ట్రాలలో ఉన్నారు. అందరినీ గుర్తించే దినం. తమిళంలో ఒక మాట చెప్పాలి, ఎందుకంటే మా కుటుంబంలో మా అక్క, మూడవ అక్క రోజు చూస్తుంది, నాకు కమెంట్స్ కూడా పంపిస్తుంది. తమ్ముడు, చాలా సంతోషంగా ఉంది, దేవుడు మన కుటుంబం నుండి నేను ఎన్నుకొని దేవుడు ఇన్ని కార్యములు చేయడం చూసి ఆనందిస్తున్నాం. అమ్మ నాన్న పరలోకం నుండి తప్పకుండా సంతోషిస్తారు అని ప్రతిరోజు ఏదైనా అద్భుతాలు జరిగితే వెంటనే ఆమె నుంచే ఫస్ట్ మెసేజ్ వస్తుంది, సహాయం మేరీ అనే ఆ సహోదరిని దేవుడు దీవించునుగాక. అక్క బ్రతికి ఉన్న కాలంలో డెల్ఫీ లాంటి ఫోన్స్ కూడా చూసి ఆనందించింది. ఇలా నా తమ్ముడిని దేవుడు దీవిస్తున్నాడని అలా కన్నీళ్లు కార్చింది. ఇప్పుడు ఆత్మతో ఆనంద బాష్పం కార్చి పరలోకంలో ఉంది. అమ్మ, నాన్న, మీరు గుర్తుకొచ్చే దినం ఇది. నేను మిమ్మల్ని బాగా ఏడ్పించాను చిన్నప్పుడు, మీరు నాతో నిలబడ్డారు. ఈరోజు చాలామంది ఏడ్పులు, కన్నీళ్లు తుడవటానికి మీరే కారణం. అందువలన నా తోబుట్టు వారికి, నా తల్లిదండ్రులకు దీన్ని అంకితం చేస్తున్నాను. నా ఎన్న తెల్లులు சொன்னா அம்மா அப்பா செஞ்ச புண்ணியம் பயங்கர சுட்டியாக இருந்த என்ன அன்பு செய்து வளர்த்து இன்னைக்கு ஆளாக்கி இத்தனை பேருக்கு ஆசீர்வாதம் மாற்றக்கூடிய பாக்கியத்தை தேவன் தந்திருக்கிறார். இறக்கவில்லை, வாழ்ந்து கொண்டிருக்கிற டெல்பின் அல்ஃபோன்ஸ் அக்காவையும் பரலோகத்திலிருந்து பார்த்து கொண்டிருக்கிற அப்பா அம்மாவையும் தேவன் பரலோகத்தில் வைத்திருப்பதற்காக நன்றி சொல்லுவோம். நம்ம 7 பேர் కుటుంబத்தையும் దేవుని ఆశీర్వదించుబడి நாம் జెబిప్పం. ఇది వాళ్ళకు నేను అంకితం చేయాలి. మీరు రక్త సంబంధులు కాదు, ఆత్మీయ సంబంధులు. నా రక్త సంబంధులు కూడా చాలామంది నాతో నిలబడ్డారు. ఇక ఎవరెవరు ఉన్నారో ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ ఒక్కసారి చేతులు జోడించి ప్రభు దగ్గరే ఉన్నాడు. మీ అందరికీ ప్రభు వస్తే నీవు నమ్మినంత అంటూ ఫాదర్తో నిలబడ్డావు, ఇంతమందికి దీవెనలు కలుగుతున్నాయి, నీకు కూడా భాగ్యం ఉంది అని చెప్పి జీవ గ్రంథంలో మీ పేర్లను దేవుడు లిఖించుకొనుగాక. చూసారా, నేను అగ్ని ప్రమాదంని ఎందుకు చెప్పించాడో తెలియదు నాకు. ఫస్ట్ రోజే జవదండ స్టార్ట్ చేస్తున్నాం, నాకు అగ్ని కనిపిస్తుంది అన్నాడు. వెంటనే చూస్తే కొన్ని దేశంలో మళ్ళీ ఫ్లైట్ పడిపోయింది. అటు చూస్తే ఇక్కడ 2 రోజుల ముందు కర్నూలులో అది ఉన్నది పైకి వచ్చిందంటున్నారు, ఎట్లా కాలిందో తెలియదు అంటున్నారు. అలా కాలిపోయి చాలామంది వాళ్ళు బాడీ కూడా రికగ్నైజేషన్ చేయలేకపోతే DNA చేయవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడు ఎంత భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాడో ఇవన్నీ తలంచండి ప్లీజ్. దయచేసి బ్రతికి ఉన్న కాలంలో పాడగలుగుతామండి, బ్రతికి ఉన్న కాలంలోనే ఒకరికి థ్యాంక్ చెప్పగలుగుతాం. సడన్గా చచ్చిపోతే నీకు ఎవ్వరికి ఏం చేయలేవు. అందుకే నాకు ప్రాణం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో మనం ముగించబోతున్నాం. ఈ పాట రాసిన వ్యక్తి ఘనంగా ఇప్పుడు హైదరాబాదులో మన ప్రజల కోసం వాక్యం అందించి పాటలు పాడటానికి అరీదుగా దొరికే అవకాశం ఫాదర్ బెర్ట్మాన్స్ గారు ఇక్కడే సిటీలో 3 రోజులుగా నిన్న, ఈరోజు, రేపు చక్కగా పాట పాడి స్తుతిస్తున్నారు. వెళ్ళండి, దేవుని యొక్క వాక్యం ఎక్కడ దొరికినా అందరూ దేవుని సేవకులు, కాపరి, మంచి కాపరి ఆయన. వెళ్ళండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, పాటలు వినండి, ఆనందించండి. అరిదిగా దొరికే అవకాశములు ఇవన్నీ. దిస్ సాంగ్ ఈస్ రిటన్ బై ఎ గ్రేట్ సర్వెంట్, సోక్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సోక్డ్ ఇన్ ప్రేయర్. ఈవెన్ ఇన్ దిస్ ఏజ్, ఈ ఏజ్లో కూడా ఎట్లా గంతులేసి పాటలు పాడతాడో ఫాదర్ గారు మన సిటీలో ఉండడం అదృష్టవంతమైన ఒక సమయం. ఇట్స్ అ లక్కీ థింగ్ దట్ ఫాదర్ ఈస్ హియర్ ఇన్ ద సిటీ అండ్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్. నేను ఎక్కడ కలిసిన సిరిల్
ఆంధ్ర తెలంగాణని క్రిస్తురాజ్ ఫాదర్ నీవు కదలిస్తున్నారు కదా అంటారు. అలా ప్రోత్సహించే మంచి గురువు సిటీలో ఉన్నారు. వినండి, పాడండి, స్తుతించండి, ఆరాధించండి. ఒకే కాపరియు ఒకే మందయు అని దేవుడు చెప్పిన రోజుల కోసం ప్రార్థించండి. భక్తితో ప్రార్థించి ఎన్ని పాటలు, ఎంతమంది లెక్కించిన పాటలు నేను తీసుకున్నానో ఆ సేవకురాలందరికీ నేను చేతులు జోడించి వందనాలు అర్పిస్తూ ఉన్నాను. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ దోస్ హూ రోట్ ద లిరిక్ అండ్ ఐ హావ్ టేకన్ యువర్ సాంగ్స్. థ్యాంక్ యూ ఫర్ అలౌయింగ్ మీ టు హెల్ప్ ద పీపుల్ త్రూ యువర్ సాంగ్స్. ఐ అక్నాలెడ్జ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. గాడ్ బ్లెస్ యూ. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. పదహారు 160 రోజుల కరుణకై వందనమయ్యా. 1660 రోజుల కరుణకై వందనమయ్యా. లెక్కించలేని అద్భుతాలు చేసావే, నీకు వందనమయ్యా. లెక్కించలేని అద్భుతాలు చేసావే, నీకు వందనమయ్యా. తమిళంలో పాడుదాం. என்னை நடத்தும் இயேசுநாதா, உமக்கு நன்றி ஐயா. எனக்குள் வாடும் எந்த நேசா, உமக்கு நன்றி ஐயா, உமக்கு நன்றி ஐயா. నీకు వందనమయ్యా. 1660 రోజులు ఆగకుండా ఆరోగ్యమిచ్చి నడిపించిన నీకే ఏమిచ్చి నీ రుణమును తీర్చెదమయ్యా. ముందుగానే వీళ్ళ గురించి పరిచయం చేయించాను. వందన, ఫాతిమా, వీళ్ళిద్దరిని కూడా ప్రత్యేక రీతిలో ప్రభు ఆశీర్వదించమని మనం ప్రార్థించుకుందాం. వాళ్ళు 20 సంవత్సరాలుగా నాతో పాటు దేవుని సేవలో ఉన్న బిడ్డలు. 20 years ఈజ్ నాట్ అ జోక్. దే హ్యావ్ బీన్ విత్ మీ, దే హ్యావ్ బీన్ అకంపెనింగ్ మీ, టేకింగ్ కేర్ ఆఫ్ మీ అండ్ ఆల్సో ద సోల్స్ దట్ ఆర్ గివెన్ ఇన్ మై హ్యాండ్స్. ఆత్మల కోసం పోరాడుతున్నారు. నా విషయమై చాలా శ్రద్ధ వహించి నన్ను కూడా చూసుకుంటున్నారు. వారిద్దరిని అలాగే నన్ను చూసుకుంటున్న అనేక మంది మంచి సమరులు ఉన్నారు. అమ్మ నాన్న స్థానంలో ఉన్నవారు, అక్క చెల్లెల స్థానంలో ఉన్నవారు, అన్నదమ్ముల స్థానంలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ కూడా ప్రభు ఆశీర్వించమని, వీళ్ళ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వించమని చివరి ప్రార్థన, చివరి ఆశీర్వాదం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 1660 రోజులు మాతో నిలబడిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంత గొప్ప సెంటర్లో పనిచేసే అవకాశం ఇచ్చి వెనుక పనిచేసిన ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇదే స్థలంలో ఏడ్చినప్పుడు, కన్నీళ్లు కార్చినప్పుడు మంచి బిడ్డను నాకు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగుటకు సహకరించిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేయం పగలు ఇక్కడ పనిచేస్తున్న బిడ్డలందరి మీదను, వాళ్ళ కుటుంబ సభ్యుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే వాళ్ళందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించే బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసి సెంటర్ని ఆదుకుంటున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను నాకు ప్రభు ఇచ్చిన కళను అర్థం చేసుకొని జాయిన్ అయిన 13,000 మంది DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దేవుడు బిడ్డలను తర్వాత ఎంతమంది దీని వెనుక పనిచేస్తున్నారు అందరినీ వాళ్ళ కుటుంబాలను వీరి భవిష్యత్తులో కూడా వారికి ఏ కొరత లేకుండా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. లార్డ్ జీసస్ బ్లెస్ యువర్ డాటర్ so that she may be able to receive the blessings and she will be able to give to her family members and also the world. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దయగల తండ్రి, ఇప్పుడు ప్రార్థిస్తున్న మా అందరితో పాటు ప్రార్థనలు పాల్గొంటున్న వారు లింక్ను పంపించి ఎంతమంది ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీదను, మరి ముఖ్యంగా యూట్యూబ్లో చూడబోతున్నటువంటి బిడ్డలను ఎప్పుడు చూసినా దేవా వాళ్ళ జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు, స్వస్థత, విడుదల జరిగి ఈ ప్రోగ్రాం ద్వారా మేలులు జరిగింది, స్వస్థత, విడుదల జరిగింది, అద్భుతాలు జరిగిందని అందరూ సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగా. నీవు మాకు ప్రాణమున పొడిగిస్తే ప్రభా ఈ ప్రోగ్రాంని ఇంకా కొనసాగించి ఇంకా బలంగా ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఈ ప్రోగ్రాం చేరేటట్టు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది అందరు సాక్ష్యాలు చెప్తున్నారు, మేము ఎప్పుడయ్యా సాక్ష్యం చెప్తామని ఏడుస్తున్నారో వాళ్ళకి ఈ రోజు నుండి అద్భుతాలు ప్రారంభమవునుగా. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ ఆల్ ద పీపుల్ హు ఆర్ బిహైండ్ ద స్క్రీన్. అండ్ మీరు లేకపోతే ఈ ప్రోగ్రామ్ అన్నీ నేను గోడకు చెప్పాలి. ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని వేల సంఖ్య పెరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు. 7, 8, 9, 10 దాకా వెళ్ళిపోతుంది. సో 10,000 మంది దాకా. సో అందరికీ ప్రత్యేక స్తోత్రములు. గాడ్ నన్ను ఇంకా ఎక్కువగా దీవించాలని మీరు నా కోసం ప్రార్థించిన అందరికీ స్తోత్రం చెల్లిస్తూ ప్రభు మీ అందరినీ భద్రంగా అతిభద్రంగా ఆశీర్వించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం మీకు తెలుసు ఆదివారం నాడు పవిత్రమైనటువంటి రోజు జపమాల మాత పండుగను మనం ఇక్కడ ఘనంగా జరపబోతున్నాం. జపమాల మాత గురించి ఫాదర్ గారు చెప్పిన తర్వాత చివరిగా ప్రదక్షిణలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై మనం ప్రార్థన చేయబోతున్నాం. అందువలన అందరూ కూడా భక్తులందరూ వచ్చి పాల్గొనండి. అలాగే నవంబర్ నెల మనకు మొదటి ఆదివారమే మరి సకల ఆత్మల పండుగలు. అందువలన ఎవరెవరైతే 30 రోజులు పూజావళిని అర్పించాలని ఆశిస్తున్నారు గ్రెగోరియన్ మాస్ రిసెప్షన్లో కనుక్కోండి, మీకు అన్ని వివరాలు తెలియచేస్తారు. 2nd itself is the first Sunday and All Souls Day. So we'll be praying for the souls for 30 days Gregorian Mass. Approach the reception and they will tell you how to do it. తలవంచి దేవుని ఆశీర్వాదం. మొదటిగా నా కోసం చేతులెత్తి ప్రార్థించండి, నన్ను దీవించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. 1660 రోజులుగా ఒక్కరోజు కూడా ఆగిపోకుండా ప్రాణం పోసి ఆక్సిజన్ సప్లై చేసి ఆరోగ్యం ఇచ్చి నిన్ను నన్ను దీవించిన దేవుడు ఇంకా ఎక్కువగా ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మలను నన్ను ఈ బృందాన్ని కేంద్రమును ప్రజలందరికీ కన్నీళ్లు తుడిచే ప్రోగ్రాంగా మార్చమని పితా పుత్ర పవిత్రాత్మ నామములో అడిగి ప్రార్థిస్తూ పొందుకుంటున్నాము తండ్రి. May this program 1660 days of mercy of God, may it come upon you at one time today. In the name of the Father
and of the Son, and of the Holy Spirit. నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా. చాలా వందనాలు మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ విత్ మీ సో దట్ ఐ కుడ్ అటెండ్ సో మెనీ సోల్స్. ఇన్ని ఆత్మలు మీరు కూడా రక్షించగలిగారు. మీకు తెలియదు, పరలోకం పోయినప్పుడు ఇన్ని ఆత్మలు మీ లెక్కలో ఉంటాయి. ఎందుకంటే ఈ కరుణ చెప్పంటే దేవునికి చాలా ఇష్టం. మరణ గడియలు కూడా మన దగ్గరికి వస్తాడంట, బ్రతికున్నప్పుడు కాపాడతాడంట. ఇలాగే జరగాలని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.